గత కొద్ది దినాల్లో ఏంటంటే మేము అప్పుడప్పుడు నాకు నొప్పి వస్తూ ఉండేది. కానీ ఆ నొప్పి మామూలుగా వేరొక నొప్పి అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా, వేరొక నొప్పి అని చెప్పి నేను భరించేస్తూ ఉండేదాన్ని. చాలా నొప్పి భరించాను. అసలు అది 24 అవర్స్లో చేసేవలసిన ఆపరేషన్. అది నేను చాలా రోజులు భరించాను ఆ నొప్పి అనేది. అయినా నా వల్ల కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన బలమే. అయితే భరించిన కొద్దీ ఎక్కువైపోతూ ఉంటే మేడం ఇంకా స్కాన్ రాశారు. సోమవారం స్కాన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్కాన్లో తేలింది ఏంటంటే ఇలా వచ్చింది, 24 అవర్స్ పెయిన్ అని చెప్పేసి, ఇది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. మామయ్య గారు, అమ్మ, మా డాడీ అందరూ వెళ్తే ఆపరేషన్ చేసామంటారా లేకపోతే తర్వాత కొన్ని రోజులు మెడిసిన్స్ వాడి తర్వాత చేద్దామంటారని అంటే, లేదు వాళ్ళు వెంటనే ఏం చేశారంటే అందరూ కలిసి, లేదండి వెంటనే ఆపరేషన్స్కి సిద్ధపడిపోదాం, మరలా వస్తుంది కదా తనకి నొప్పి, తట్టుకోలేకపోతుంది ఇప్పటికే అని చెప్పి ఆపరేషన్కి జాయిన్ అయిపోయాం హాస్పిటల్లో. ఇంకా రేపు మంగళవారం సాయంత్రం నాకు ఆపరేషన్. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్ని నేను ఎలా అనుకుంటానంటే కొన్ని లెవెల్స్గా అనుకుంటాను. అంటే ఒక బాధ, ఒక పెయిన్ అనేది నాకు వచ్చినప్పుడు ఇదొక లెవెల్. నేను ఈ లెవెల్ని ఖచ్చితంగా ఈ లెవెల్లో గెలవాలి. ఈ పెయిన్ని నేను అనుభవించి ఈ పెయిన్ తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలంటే ఈ లెవెల్లో నేను విజయం సాధించాలి, ఈ లెవెల్లో నేను ఓడిపోకూడదని చెప్పి నాకు ఏ బాధలు ఎదురైనా, ఏ కష్టాలు ఎదురైనా, ఏ నిందలు ఎదురైనా నేను ఇదే ఛాలెంజ్గా పెట్టుకుంటాను. ఈ ఛాలెంజ్ దేవుడు నాకు ఇచ్చాడు, ఈ లెవెల్లోకి నన్ను పంపించాడు. దేవా, ఈ లెవెల్ ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నా జీవితంలో ఈ లెవెల్లో నేను బలంగా స్ట్రాంగ్గా ఉండి దీనిలో నుండి విజయం నాకు దయచే, ఈ లెవెల్ని ఫేస్ చేయడానికి నాకు బలం ఇవ్వ అని చెప్పి ఇదే ప్రార్థన చేసుకునేదాన్నండి. ఖచ్చితంగా నేను దీన్ని ఫేస్ చేయగలగాలి, నువ్వే నాకు బలం ఇవ్వ, నువ్వే నాకు శక్తిని ఇవ్వ అని చెప్పి ఒకటే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత మంగళవారం సాయంత్రం ఆపరేషన్కి తీసుకెళ్ళారు. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అప్పటికే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. దేవుడు ఇచ్చిన ధైర్యం మామూలుగా మీ అందరికీ తెలుసు, మామూలుగానే నాకు భయం. కానీ ఏంటో కానీ దేవుడు ఇచ్చిన ధైర్యం. అమ్మ వాళ్ళు ప్రార్థన చేశారు అక్కడికి వెళ్ళే ముందు, మా డాడీ అమ్మ ప్రార్థన చేశారు ఆపరేషన్కి వెళ్ళే ముందు. ఆ ధైర్యంతో, దేవుని ఇచ్చిన ధైర్యంతో వెళ్ళిపోయిన తర్వాత నన్ను పడుకోబెట్టేశారనమాట. నా 2 చేతులు ఇలా ఉన్నాయి, పడుకోబెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, చేస్తూ ఉంటే కొంచెం నిమిషాలు అయిపోయిన తర్వాత నా కడుపు అంతా చాలా ఎక్కువగా నొప్పి వచ్చేస్తుందండి. ఇంకా నాకు మత్తు పెడతా ఉన్నారు, నొప్పి వచ్చేస్తూ ఉంది. కానీ ఎక్కుతూ ఉంది, మత్తులోకి నేను వెళ్ళబోతూ ఉన్నాను. కొద్ది క్షణాల్లో చాలా భయంకరమైన నొప్పి, తట్టుకోలేకపోతున్నాను నేను. నా 2 చేతులు ఇలా వేలబడిపోయినాయి అనమాట. నాకు నొప్పి వచ్చేసి, నొప్పి వస్తే కడుపు మీద చేయి పెట్టుకుని అమ్మ అంటాం కదండి, నాకు నొప్పి వస్తుంది, నాకు తెలుస్తుంది. కానీ నాలో నుండి నేను ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నాను, నా చేయి కదపలేకపోతున్నాను, నా నోరు కదపలేకపోతున్నాను. నేను నా నోట్లో గొట్టం పెట్టడానికి ఈ దవడని ఇలా పక్కకు లాగేస్తూ ఉన్నారు చాలాసేపు. ఎవరికైనా వెళ్తే వెంటనే వెళ్ళిపోతుందంట ఆ పైపు, కానీ నాకైతే ఇలా దవడ లాగేసి వేరొక పైపు, ఈ పైప్ సెట్ అవ్వలేదు, ఇంకొక పైప్, ఆ దవడ ఇలా విరిగిపోతుందేమో అనిపించింది. అప్పుడు గట్టిగా అరవాలనిపించింది, కానీ అరవలేకపోతున్నాను. నా చెయ్యి ఇలా వేలబడిపోతూ ఉంటే అప్పుడు నేను అనుకున్నాను, నా చెయ్యి ఎవరన్నా పట్టుకుని నాతో చెప్తే బాగుండు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తే బాగుండు, నాకు ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే బాగుండు అనిపించింది. కానీ అలాగ నేను కళ్ళు మూసుకుని యేసయ్యా అని ఒక్క స్వరంతో నేను అడిగిన వెంటనే దేవుడు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి నిజంగా అలా ఏలబడిపోతున్న చెయ్యండి గట్టిగా పట్టుకుని, అమ్మ నేను నీకు తోడున్నానమ్మా, నీకేం కాదు, నువ్వేం భయపడకు, నేను నీ ప్రక్కనే ఉన్నానని చెప్పిన వెంటనే ఆ తర్వాత క్షణం నుంచి ఏమైందో నాకు తెలియలేదు. ఆ తర్వాత అంతా కూడా ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ తర్వాత ఐసీకి షిఫ్ట్ చేశారు. ఐసీలో ఎవరిని ఉంచరు. కానీ దేవుడి కృప ఏంటంటే అక్కడ హాస్పిటల్ అంతా మనకు తెలిసిన వారే కాబట్టి, ఇంకా సుమా మేడం కూడా మనకు తెలుసు కాబట్టి, లక్ష్మికి, వాళ్ళందరి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆపరేషన్ అయిన తర్వాత ఐసీకి షిఫ్ట్ చేశారు. ఈ మధ్యలో జరిగిన ఇంకొక పెద్ద కార్యం ఏంటంటే, నాకు స్కానింగ్లో ఓన్లీ 24 అవర్స్ ఆ పేగు మాత్రమే కనిపించింది.
ఇంకా రక్తము గడ్డ కట్టుకుపోయింది, కనిపించలేదు. అది కనిపించలేదు. ఏమైందంటే దేవుడు కృపను బట్టి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బ్లడ్ క్లాట్ కూడా కనిపించిందండి. ఈ ఆపరేషన్ అయిపోయింది, ఆ ఆపరేషన్ కూడా అయిపోయింది. అసలు దీనికి ఒక ప్యాకేజ్ తీసుకుని దీనికి ఒక ఆపరేషన్ చేస్తారు, దానికి ఒక ప్యాకేజ్ తీసుకుని దానికి ఒక ఆపరేషన్ చేస్తారు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే 2 సార్లు నేను తట్టుకోలేను అని చెప్పి దేవుడికి తెలిసి 2 ఆపరేషన్లు ఒకేసారి అయిపోయినాయి. ఐసీయూలోకి వెళ్ళిపోయాం. ఐసీయూలో చాలాసేపు అమ్మ నా దగ్గర కూర్చున్నారు, ఆ తర్వాత ఆయన కూర్చున్నారు. చాలా నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్, నాకు అంతగా తెలియదు కదా. అలా పడుకుని ఉండిపోవాలి. కొంచెం చిన్న మంచం ఎత్తండి అంటే ఎవరు ఎత్తకూడదంట. నువ్వు తలగడ ఇవ్వండి, తలదిండి ఇవ్వండి అంటే ఇవ్వకూడదు అంటున్నారు. నాకేమో తట్టుకోలేకపోతున్నాను. పాపం పక్క నుండి నాకు తలగడ ఇవ్వట్లేదు, ఏమివ్వట్లేదని ఈయన తిట్టేసేదాన్ని. ఈయన అలా ప్రార్థన చేసేవారు, మళ్ళీ కాసేపు పడుకునేదాన్ని. అలా దేవుడు ఆ తర్వాత ఆ రాత్రంతా నాకు తోడుగా ఉండి నాకు శక్తిని ఇచ్చారు. ఆ లెవెల్ నేను ఫేస్ చేయడానికి రూమ్కి షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసిన తర్వాత నాకు అన్నం లేదు, ఏమీ వాటర్ ఏమీ లేవు, అలాగే ఉన్నాను. భయంకరమైన జ్వరం వచ్చేసింది, ఒళ్ళంతా నొప్పులు, ఆపరేషన్ దానికంటే ఎక్కువైపోయింది. రూమ్ షిఫ్ట్ చేశాక నా వల్ల కావట్లేదు, మోషన్స్ అయిపోతున్నాయి, నాకు ఒక పక్క నుంచి వాంతులు అయిపోతున్నాయి. అక్కడికే కడుపు అంతా నొప్పిగా ఉంటుంది, వాంతులు అయితే ఇంకా భయంకరమైన నొప్పి. ఏంటి ఇంత దారుణంగా అయిపోయిందేంటి నా పరిస్థితి, ఇంతలా అయిపోతున్నాను. నేను ఓడిపోకూడదు ఇందులో. నువ్వు నాకు బలం ఇవ్వు ప్రభా, నువ్వు నాకు శక్తిని ఇవ్వు ప్రభా. నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు, చాలా తలనొప్పి, జ్వరం, వణుకొచ్చేస్తుంది. ఎన్నిసార్లు జ్వరానికి ట్యాబ్లెట్ వేసినా తగ్గట్లేదు జ్వరం. చాలా భయంకరం అయిపోయి అప్పుడు నాకు భయం వేసింది. భయం వేసి బాధేసి చాలా దిగులుతో ఉండిపోతే నాకు అలా కళ్ళు మూసుకుంటే దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. దేవుడు ఒక మెసేజ్ నాకు పంపించాడని ఆ మెసేజ్ వచ్చి నాకు చూపిస్తున్నారనమాట. ఆ మెసేజ్ ఏంటంటే, ఇమ్మాన్యుయేల్గా నేను నీకు ఎప్పుడు తోడుగానే ఉంటానని చెప్పి, ఇమ్మాన్యుయేల్గా నేను నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను, ఎప్పుడు నీడగానే ఉంటానని చెప్పి ఒక మెసేజ్ ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. అవును, దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను, దేవుడు నాకు తోడుగా ఉండబట్టే నేను ఈ లెవెల్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చి ఆయన సాక్షిగా నిలబడ్డాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ మామయ్య గారు ఇక్కడ ప్రార్థనలు ముగించుకుని పాపం అక్కడికి ఎంత అలసిపోయినా అక్కడికి వచ్చి చాలాసేపు ఉండి రాత్రి 12 గంటలకు అలా ఇంటికి వస్తూ ఉండేవారు. మా డాడీ ఏంటి అందరూ, మా తర్వాత కుటుంబం అంతటి ప్రార్థన, మా అమ్మమ్మ ప్రార్థన, మామయ్య గారు అమ్మ వాళ్ళ ప్రార్థన, తర్వాత నానమ్మ గారు, వాళ్ళందరి ప్రార్థన. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు, నా కోసం ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో భయపడిపోయి టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయారు. కానీ వాళ్ళందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థన, కాకినాడ సంఘస్థులందరి ప్రార్థన నన్ను ఈరోజు క్షేమంగా ఇక్కడ నిలబెట్టింది, క్షేమంగా మీ మధ్యన ఉంచింది. దానికి కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని దయ మాత్రమే. దేవునికే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను ఈ సాక్ష్యాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నా పుట్టినరోజు కదండి. మీ అందరూ చాలామంది నాకు విషెస్ చేశారు, యూట్యూబ్లో కూడా చాలామంది నాకు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అందరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా లైఫ్, నా జీవితం అందరికీ చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఏంటి ఇంతలా రోజా లైఫ్ ఉందేంటి? దీని అంతటికీ కారణం ఏమీ కాదండి. దీని అంతటికీ కారణం ఏం కాదు. నేను ఇంతలా వాడబడుతున్నానన్నా, నేను ఇంతలా పాట పాడుతున్నానన్నా, ఏం చేస్తున్నానన్నా దాని అంతటికీ కారణం దేవుడి కృప. అయితే తర్వాత మా మమ్మీ డాడీ అండి. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చాలా భయభక్తులతో పెంచారు. చాలా వాళ్ళ నీతి, వాళ్ళ భక్తే నాకు ఇంత ఆశీర్వాదానికి కారణమైంది. మా మమ్మీ ఎంతలా పెంచేవారంటే చాలా స్ట్రిక్ట్, అలానే ప్రేమ ఎక్కువే, గారం కూడా ఎక్కువే, ఏది తక్కువ కాకుండా చాలా క్రమశిక్షణలో పెంచారు. నేను పాట పాడుతున్నానంటే ఇంత చక్కగా కేవలం మా మమ్మీయే నాకు నేర్పించేవారు. పాట ఎలా పాడాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా రాగం తీయాలి, అన్నీ మా మమ్మీయే నేర్పించేవారు. ఒకటే చెప్పేవారు, రోజా నీ వాయిస్ బాగుంటే సరిపోదు, అక్కడ మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటే సరిపోదు, నువ్వు పాడినప్పుడు నువ్వు అనుభవిస్తూ పాడాలి,
నువ్వు ప్రతి పదం అనుభవిస్తూ నీ నోట్లోంచి పలకాలి, అప్పుడే నువ్వు బాగా పాడినట్టు అని చెప్తూ ఉండేవారు. అలా నాకు నేర్పిస్తూ ఉండేవారు. ప్రతిదీ వాక్యం చెప్పినప్పుడు ఏంటి, ఆరాధన ఎలా చేయాలి, దేవుడి నుంచి అభిషేకం ఎలా పొందుకోవాలి, అన్నీ కూడా మా అమ్మగారు నాకు ఎంతో నేర్పిస్తూ ఉండేవారు. ఎంతగానో నన్ను బలపరుస్తూ ఉండేవారు. ప్రతి విషయంలో నన్ను అంత చక్కగా పెంచబట్టి ఈరోజు ఈ కుటుంబాల్లో నేను పడడం అంటే సాధారణ విషయం కాదు. ఆ అదృష్టాన్ని దేవుడు నాకు దయచేశాడు. వాళ్ళు నన్ను పెంచిన పెంపకం వల్ల నేను పెరిగిన విధానం, దేవుడు నా భక్తి, నా ప్రార్థన, మా మమ్మీ డాడీ వాళ్ళ ప్రార్థన, కాకినాడ సంఘం ఎంతగానో ప్రార్థన చేసేది. ఏమనంటే రోజాకి ఏమీ తెలియదు ప్రభా, రోజాకి ఏమీ రాదు, తనకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, తనకి తగిన భవిష్యత్తు ఇవ్వండి అని ఎంతగానో ప్రార్థన చేసేవారు. వారందరి ప్రార్థన మేరకు దేవుడు నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. ఆమేన్.